రెండేళ్లుగా అదే రచ్చ. ఇటు మాజీ ఎమ్మెల్యే, అటు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న సాక్షిగా శిల్పా వర్సెస్ బుడ్డా ఫైట్ హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ ని పెంచేస్తున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తగ్గేదేలే అంటూ వార్ ఆఫ్ వర్డ్స్ తో రచ్చ రచ్చ చేస్తుండడం న్యూస్ హెడ్లైన్ గా మారింది. ఇంతకు శిల్పా బుడ్డా మధ్య మళ్లీ పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? డైలాగ్ వార్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన నేతలు ఎందుకు రోటెక్కినట్లు? శ్రీశైలం నియోజకవర్గంలో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ హీట్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ శిల్పా చక్రపాణి రెడ్డి. సున్నిపెంట భూపట్టాల సెంట్రిక్ గా నేతల డైలాగ్ వార్. చక్రపాణి రెడ్డి కొడుకుపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలతో రచ్చ. శిల్పా కౌంటర్ ఆపరేషన్ తో రాజుకున్న రాజకీయ వేడి. అటు బుడ్డా, ఇటు శిల్పా సవాళ్లు, ప్రతి సవాళ్లతో సమరం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పొలిటికల్ హాట్ టాపిక్ గా ఉంటోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్ గెలిచినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక రచ్చ శ్రీశైలం రాజకీయాల్లో వేడిని రాజేస్తోంది. నిన్న మొన్నటి వరకు మాటల యుద్ధానికే పరిమితమైన రెండు పార్టీల నేతలు రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. సున్నిపెంట భూముల వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తే, ఆత్మకూరు టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీస్ పై జరిపిన దాడి ఉద్రిక్తతలను పీక్స్ కు తీసుకెళ్లింది. ఆత్మకూరులో వైసీపీ ఆఫీస్ పై దాడిని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉసిగొల్పడం వల్లే గూండాలు ఈ చిల్లర పనులకు తెగబడ్డారని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని శిల్పా స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఎమ్మెల్యే బుడ్డా అసభ్య పదజాలం వాడడం దారుణం అన్న శిల్పా కలెక్టర్ స్పందించి సుమోటోగా తీసుకుని ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ఆఫీసులపై దాడులు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల తిట్ల దండకంతో రణరంగాన్ని తలపిస్తోంది. బుడ్డా రాజశేఖర రెడ్డో తానో తేలాలి అంటూ సవాల్ చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి. నీ సొంత గడ్డ వెలుగోడులోనే సభ పెట్టి చూపిస్తాను అంటూ బుడ్డా రాజశేఖర్ కు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అటు శిల్పా సవాళ్లకు అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కోర్టుల వెనుక దాక్కుని పేదల పట్టాలను అడ్డుకుంటోంది శిల్పానే అని, ఎన్ని అడ్డంకులు వచ్చినా లీగల్ క్లియరెన్స్ తో సున్నిపెంటలో పట్టాలు ఇచ్చి తీరుతామని బుడ్డా చెబుతున్నారు. శ్రీశైలం మండలంలోని సున్నిపెంట భూముల వివాదమే ఈ ఇద్దరు నేతల మధ్య వైరాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చింది. శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే బుడ్డా చేసిన వ్యాఖ్యలపై శిల్పా కుటుంబం, అనుచర వర్గం భగ్గుమంది. ఆత్మకూరు గడ్డపై నుంచే ఎమ్మెల్యే బుడ్డాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఎమ్మెల్యే సొంత మండలమైన వెలుగోడులోనే బహిరంగ సభ పెడతాను అని, దమ్ముంటే అడ్డుకోవాలని, పోలీసులను పక్కన పెట్టి రావాలంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ పోటీకి సిద్ధం. దమ్ముంటే తలపడండి, ఒక్క వార్డును వదలకుండా అన్నింట్లో పోటీ చేసి సత్తా చాటుతామంటూ శిల్పా చక్రపాణి రెడ్డి తొడగొట్టారు. ఆత్మకూరులో వైసీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిపై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం జోలికి వస్తే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు. శిల్పా విసిరిన సవాళ్లపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా అదే రేంజ్ లో విరుచుకుపడ్డారు. సున్నిపెంట భూపట్టాల వివాదంపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఫైర్ అయిన బుడ్డా, సున్నిపెంట నిరుపేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నది శిల్పా చక్రపాణి రెడ్డి అని ధ్వజమెత్తారు. శిల్పా తన అనుచరులతో హైకోర్టులో పిటిషన్లు వేయించి స్టేటస్ కో ఆర్డర్లు తెచ్చి పట్టాల పంపిణీని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
బయట పేదల పక్షాన పోరాడుతున్నట్లు నటిస్తూ లోపల పట్టాలను అడ్డుకుంటున్నారని శిల్పపై విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్ల పట్టాలు వస్తే ఎక్కడ టీడీపీకి మైలేజ్ వస్తుందో అని శిల్ప తెర వెనుక కుట్రలు చేస్తున్నారు అనేది బుడ్డా రాజశేఖర్ వాదన. భూముల రచ్చ నుంచి బస్తీమే సవాల్ అనే రేంజ్కు వెళ్లిపోయింది శ్రీశైలం రాజకీయం. ఒకవైపు ఆఫీసులపై దాడులు, మరోవైపు కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదులతో పొలిటికల్ ఫైట్ కాస్త హీట్ ను క్రియేట్ చేసింది. స్థానిక ఎన్నికల ముందు నేతలు ఢీ అంటే ఢీ అంటున్న తీరు, శ్రీశైలం గడ్డపై సాగుతోన్న ఈగో వార్ మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.